శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము. ఫలశ్రుతి. ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధాధర్మలు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. ఈ అధ్యాయంలో ప్రాణులన్నిటికీ ఎవరు తల్లి, ఎవరు తండ్రి, జీవుని ఎవరు బంధించుచున్నారు, సత్వరజో తమో గుణముల లక్షణములు ఏమిటి, అవి జీవుని ఏ విధంగా ప్రభావం చేయును, ఎవడు పరమానందమును పొందును తదితర విషయములు తెల్పబడినవి. శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములకెల్లా ఉత్తమము శ్రేష్టము అయిన జ్ఞానమును మళ్ళీ చెబుతాను. ఈ జ్ఞానాన్ని పొందిన మునులందరూ దేహం విడిచిన తర్వాత పరమస్థితిని పొందారు. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్టి ఆదియందు మరలా జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు. అర్జున, గొప్పదైన మూల ప్రకృతి నా యొక్క సర్వభూతోత్పత్తికి స్థానము. దానియందు నేను గర్భకారణమైన చైతన్యరూపమగు బీజం నుంచుచున్నాను. సర్వభూతములకు సంభవం దాని నుండియే. కౌంతేయ, నానా యోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే తండ్రిని. మహాబాహో, సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాలు ప్రకృతి వల్ల కలిగేవి. ఇవి ఎట్టి మార్పులు లేని దేహిని దేహంలో బంధిస్తున్నాయి. ఓ పాపరహితుడా, వాటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక అది ప్రకాశింపజేస్తుంది, మరియు దోషరహితమైనది. అది సుఖముతో జ్ఞానముతో ఆసక్తిని కల్పించి మనుజుని బంధిస్తుంది. కౌంతేయ, రజోగుణము రాగాత్మకము, తృష్ణను కలుగుజేయునది. అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగుము. అది జీవాత్మను కర్మల యొక్కయో కర్మఫలముల యొక్కయో ఆసక్తిని కల్పించి జీవుని బంధించును. భారత, మరి తమస్సు అజ్ఞానం వల్ల పుడుతుందని తెలుసుకో. అది దేహదారులందరికీ మోహం కలిగిస్తుంది. అది ప్రమాదము, ఆలస్యము, నిద్రలతో బంధిస్తుంది. భారత, సత్వము సుఖం మీదకు, రజస్సు కర్మల మీదకు ఆసక్తిని కలిగిస్తుంది. తమస్సు జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదమునికి లాగుతుంది. భారత, రజస్తమోగుణములను అణచి సత్వగుణము వృద్ధి చెందును. సత్వతమోగుణములను అణచి రజోగుణము వృద్ధి చెందును. అట్లే సత్వ రజోగుణములను అణచి తమోగుణము వృద్ధి అగును. ఈ దేహములోని సర్వ ద్వారములయందు జ్ఞానమనే ప్రకాశం ఎప్పుడు వెలుగుతుందో అప్పుడు సత్వము వృద్ధి పొందినదని గుర్తించాలి. భరతవంశశ్రేష్ఠ, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, స్వార్థబుద్ధితో సకామ భావంతో కర్మాచరణము, అశాంతి, విషయ భోగములయందు లాలస మొదలగు గుణములు కలుగును. గురునందన, తమస్సు వృద్ధి చెందినప్పుడు ప్రకాశం లేకపోవటము, ఏ పని చేయాలనిపించకపోవడము, పొరపాట్లు చేయడము, మోహము పుడతాయి. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరిడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. రజస్సు ప్రధానంగా ఉన్నప్పుడు మరణించినవాడు కర్మల యందు ఆసక్తి గలవారి యందు పుడతాడు. తమస్సులో మరణించినవాడు మూఢుల గర్భంలో జన్మిస్తాడు. పుణ్యకర్మల వల్ల నిర్మలమైన సాత్విక ఫలము కలుగుతుంది, కానీ రాజసిక కర్మలకు ఫలము దుఃఖము.
తామసిక కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు అజ్ఞానము తప్పక సంభవించును. సత్వమందుండువారు దేవలోకాలకు వెళతారు. రజోగుణ కార్యులు మధ్యలో నిలుస్తారు. చివరి గుణమైన తమస్సులో ఉండేవారు అధోగతి పొందుతారు. గుణాల కంటే అన్యుడైన కర్త మరొకడు లేడని తెలిసి గుణాల కంటే పరమైన దానిని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడతడు నా భావమును పొందుతాడు. దేహోత్పత్తికి కారణరూపములైన ఈ 3 గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జర దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఈ 3 గుణములకును అతీతుడైన వాని లక్షణములేవి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయం ఏమి? శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, ప్రాప్తించినప్పుడు ఆశింపడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. ఉదాసీనుని వలె ఆసీనుడై గుణాల చేత కలత చెందక ఉంటాడు. గుణాలు వాటి పని అవి చేస్తున్నాయి అని చెలించక ఉంటాడు. స్వస్థునికి సుఖము దుఃఖము ఒక్కటే. మట్టి ముద్ద, రాయి, బంగారము ఒక్కటే. ప్రియము అప్రియము, నింద ఆత్మస్థుతి ఆ ధీరునకు ఒక్కటే. మానవమానుల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానం లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడు అనబడును. ఎవడు అచంచలమైన భక్తితో నన్ను సేవిస్తాడో అతడు ఈ గుణాలను అతిక్రమించి బ్రహ్మభావమును పొందటానికి సమర్థుడవుతాడు. అమృతము, అవ్యయము, శాశ్వతము, ధర్మము చేత పొందదగినది, నిరతిశయ ఆనంద స్వరూపము అయిన బ్రహ్మము నాయందు ప్రతిష్ఠితము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.